నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపుగా 88% దిగుమతులపైనే ఆధారపడుతుంది. గతంలో ఇండియా ఇరాన్ నుంచి భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా బంద్ చేశాము. ఇరాన్ నుంచి చమురు మనకు డిస్కౌంట్ ధరలలో లభించేది. వారికి చెల్లింపులు కూడా మనం మన రూపాయలలోనే చేసే అవకాశం ఉండేది. అమెరికా ఆంక్షలతో మన అవకాశాలను పణంగా పెట్టాము. ఇప్పుడు రష్యా విషయంలో చూద్దాం. 2022కు పూర్వం రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి వాటా కేవలం 1% లోపే. 2022 తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 జూన్ నాటికి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతులలో రష్యా వాటా 40% పెరిగింది. 2022-23లో భారత్ మొత్తం క్రూడ్ ఆయిల్ దిగుమతులు 379 మిలియన్ బ్యారెల్స్, అనగా వాటి విలువ సుమారు 147 లక్షల కోట్లు, అంటే 167.08 బిలియన్ డాలర్లు అన్నమాట. కానీ భారత్ చేసిన చెల్లింపులు కేవలం 142 లక్షల కోట్లు మాత్రమే. అటు రష్యా నుంచి 2.72 లక్షల కోట్లు, అనగా 31 బిలియన్ డాలర్లు విలువైన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్న భారత్ డిస్కౌంట్గా 42,000 కోట్లు లబ్ధి పొందింది. ఈ ఏడాదిలో అంతర్జాతీయ బహిరంగ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కు 7,075 రూపాయలు ఉండగా రష్యా నుంచి భారత్కి 5,970 రూపాయలకే కొనుగోలు చేసింది. ప్రతి బ్యారెల్కు రష్యా 1,105 రూపాయల భారీ డిస్కౌంట్ ఇచ్చింది. 2023-24లో రష్యా క్రూడ్ ఆయిల్ డిస్కౌంట్ 15 నుంచి 10.4% తగ్గిన దిగుమతి విలువ 600 మిలియన్ బ్యారెల్స్తో పాటు లాభం సైతం గణనీయంగా పెరిగింది. రష్యా నుంచి మనకు తక్కువ ధరకే ఆయిల్ లభించినప్పటికీ ఆ ప్రయోజనం మాత్రం సామాన్య ప్రజలకు కానీ ఇటు మనకి కానీ లభించడం లేదు. రిలయన్స్, నయారాలు ఈ రెండు కంపెనీలు బ్యారెల్కు $10 నుంచి $20 వరకు డిస్కౌంట్ ప్రయోజనం పొందాయని మార్కెట్ వర్గాల అంచనా. దేశీయ ఇంధన అవసరాలకు 88% దిగుమతులపైనే ఆధారపడిన భారత్ రష్యా ఆయిల్ను ఇక్కడ అమ్మకుండా కార్పొరేట్ కంపెనీలైన రిలయన్స్, నయారాకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు లబ్ధి పొందేలా చేకూర్చాయని మోదీ సర్కార్ చేసింది. ప్రతిపక్షాలు దీన్నే ప్రశ్నిస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేసిన భారత్ ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఇక్కడ శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశాయి. ఇందులో రిలయన్స్, నయారా కంపెనీలు ముందున్నాయి. 2022లో రష్యా నుంచి 3% క్రూడ్ ఆయిల్ని మాత్రమే కొనుగోలు చేసిన రిలయన్స్ సంస్థ ఇప్పుడు 2025లో ఏకంగా 50% దిగుమతి రష్యా నుంచే. మరి నయారా సంస్థ అయితే ఏకంగా 66% దిగుమతుల్ని రష్యా నుంచి చేసుకుంటుంది. రష్యా నుంచి చౌకగా డిస్కౌంట్లు లభించిన ముడి చమురును శుద్ధి చేసి రిలయన్స్, నయారాలు భారత్లో అమ్మటం లేదు. వాటిని G7 దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సహా ఉక్రెయిన్కి కూడా ఎగుమతి చేస్తున్నాయి. శుద్ధి చేసిన చమురును రిలయన్స్, నయారాలు యూరోపియన్ యూనియన్ సహా ఇతర దేశాల్లో బహిరంగ మార్కెట్కు అమ్ముకుంటున్నాయి. గత 39 నెలల్లో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులలో భారత్ ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు 1.14 లక్షల కోట్ల అదనపు లాభం పొందినట్లు ఓ అంచనా కూడా ఉంది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నందుకే మనపై అమెరికా 50% టారిఫ్లు విధిస్తుంది. అమెరికా విధిస్తున్న పన్నుల వల్ల ఇక్కడి చిన్న, మధ్యతరగతి వారి వ్యాపారాలకు భారీగా నష్టం జరుగుతుంది. మన చేనేత మరియు రొయ్యలపై ఆధారపడి జీవిస్తున్న వారికి భారీగా నష్టం జరుగుతుంది. కానీ రష్యా నుంచి దిగుమతి అవుతున్న ఆయిల్ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి లాభం ఉండడం లేదు. కేవలం ఇక్కడి కొన్ని కార్పొరేట్ కంపెనీలు భారీగా లాభాలు గడిస్తున్నాయి. ఈ విధానంను మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది అంటున్నారు ఎంతో మంది నిపుణులు.